అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు తెలియదు అనే విషయం నాకు తెలియదు అనమాట. ఏంటిది? దీనికి మీ అందరికి అర్థమయ్యేటట్టు, ఆడవాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు ఒకటే. ఒక హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా వైఫ్ కి చెవుడు, మీరు ఏదో ఒకటి చేసి మందు ఇవ్వండి అంటాడు. ఆ డాక్టర్ అంటాడు, సరే నీ వైఫ్ని తీసుకురా, తన్ని టెస్ట్ చేద్దాం, తనకి ఎంతైతే చెవుడు ఉందో దాన్ని బట్టి మనం మందు ఇచ్చేద్దాం అంటాడు. అతను అంటాడు, సార్ నా వైఫ్ చాలా మొండిది సార్, చాలా మూర్ఖురాలు, వినదు సార్, ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేసి మందు ఇవ్వండి సార్ అంటాడు. బాబు అలా కుదరదు, నీ వైఫ్ని తీసుకురా, ఒకసారి టెస్ట్ చేయాలి, దాన్ని బట్టి ఆ తీవ్రత బట్టి దాన్ని బట్టి మందు ఇస్తానంటాడు. సార్ నేను తీసుకురాను నా వైఫ్ని, మీరు ఏదో ఒకటి చేసి, మీ ఫీజు ఎంత? 1000 రూపాయలు కదా, నేను 2000 ఇస్తా, నాకు ఏదో ఒకటి చేసి మంది ఇవ్వండి అంటాడు. ఈ డాక్టర్ ఏమో తలబట్టుకుంటాడు, అరే వీడేంట్రా బాబు వీడు ఇలా పట్టుకున్నాడు నన్ను, ఇలా కాదులే అని చెప్పి, సరే నువ్వు ఈ రోజు ఇంటికి వెళ్ళి నీ భార్యను పిలువు, పలకదు, ఇంకోసారి పిలువు, ఎంత దూరం నుంచి అయితే పలుకుతుందో ఆ డిస్టెన్స్ నాకు చెప్పు, ఆ డిస్టెన్స్ బట్టి నేను మందిస్తానంటాడు. మీకు క్లియరా? అర్థమైంది కదా? గేట్ ఉంటుంది కదా, ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి, ప్రియా ఏం చేస్తున్నావు? రెస్పాన్స్ రాదు. హాల్లోకి వెళ్తాడు, ప్రియా ఏం చేస్తున్నావు? రెస్పాన్స్ రాదు. ఇంకొంచెం ముందుకెళ్ళి, ప్రియా ఏం చేస్తున్నావు? మళ్ళీ రెస్పాన్స్ రాదు. కిచెన్ దగ్గరికి వెళ్ళి, ప్రియా ఏం చేస్తున్నావు? ఎప్పటికీ 4 సార్లు చెప్పా కూరగాయలు కట్ చేస్తున్నానని. ఎవడు చెవిటాడు? అతను చెవిటాడు. ఏం చేశాడు? భార్య మీద, ఆడవాళ్ళు అందరూ అబ్బా అసలు ఇంకా మగాళ్ళ మీద జోకులు వేసామంటే ఇక ఎక్కడ లేని ఉత్సాహం మొత్తం కింద నుంచి మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది.